హాయ్ అండి, అందరికీ నమస్కారం. శివరాత్రి శుభాకాంక్షలు. ఇది శివరాత్రి రోజు వీడియో షూట్. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. మళ్ళీ గెస్ట్లు వస్తున్నారని చెప్పేసరికి ఇంకా మళ్ళీ కొంచెం కందిపప్పు రైసు, నెక్స్ట్ ఏంటంటే వెజ్ బిర్యానీ, ఇంకా షర్వా చేద్దామనేసి అన్నీ రెడీ చేస్తున్నాను. వైట్ రైస్ ఒక మార్నింగ్ చెప్పాను కదా, మా నాన్న బాక్స్ కట్టేసాను. ఇంకా మా చిన్నుకి వైట్ రైస్ బీరకాయ కర్రీ ఉంది. మళ్ళీ గెస్ట్లు అయితే అవుతున్నారు కదా అనేసి ఇంకా వెజ్ బిర్యానీ చేశాను. షర్వా అవి కూడా ప్రిపేర్ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకవైపు అయితే వాషింగ్ వేసాను. నెక్స్ట్ ఇంకా ఈరోజు అయితే శివరాత్రి కదా, తలస్నానం చేసి డోర్ మ్యాట్స్, కర్టెన్స్, బెడ్షీట్లు, మా 4 బెడ్స్ ఉన్నాయి. ఆ 4 బెడ్స్ మీద ఉన్నటువంటి బెడ్షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్, డోర్ మ్యాట్స్, డోర్ కర్టెన్స్ అన్నీ కూడా తీసాను అనమాట. ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసి తలస్నానం చేసి వచ్చేసరికి మార్నింగ్ 11:30 అయింది. ఇంకా వీళ్ళు సడన్గా గెస్ట్లు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పారనమాట, అట్లా వస్తున్నాం అనేసరికి మళ్ళీ వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా ముందు ఈ డోర్ కర్టెన్స్, బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ ఫ్రెష్ చేసుకుంటే ఇంకా వాళ్ళు వచ్చినా కొంచెం ఇబ్బంది అనిపించదని ముందైతే ఇవి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా నా మార్నింగ్ అయితే లంచ్ చేసాము, అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది. ఇంకా 7కి అట్లా మేము శివరాత్రి ఈరోజు జాతర జరుగుద్ది బీరంగూడలో, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్లో ఫుల్ జాతర అనమాట. అసలు అక్కడ జాతర ఎట్లుంటుంది అంటే ఇసుకేస్తే రాని జనం అనమాట, అట్లా ఉంటారు. అయితే మా వాళ్ళు కార్ తీసుకొని వచ్చారు. ఇంకా కార్లో ఎక్కి వెళ్తున్నా అనమాట. ఆల్రెడీ రీచ్ అయిపోయాం. ఇంకా కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు. మేము అక్కడ నిల్చొని చుట్టూ చూస్తాం అనమాట. ఇది టెంపుల్కి బ్యాక్ సైడు. అసలు ఫ్రంట్ సైడ్ వెళ్తే మనం తట్టుకోలేమన్నమాట. ఆ జనానికి ఉక్కిరి బిక్కిరి అయ్యి అసలు ఎట్లా ఉందంటే చెప్పలేం, ఇసుకేస్తే రాలని జనం అనమాట. ఇంకా నేనేంటంటే కొంచెం జనసంద్రోహం తక్కువ ఉన్న చోటకి వెళ్ళి కొంచెం వీడియో షూట్ అయితే చేశాను. అక్కడ దర్శనం కూడా మాకు దొరకలేదండి. ఇంకా మేము బయటే దర్శనం అట్లా దండం పెట్టుకొని వచ్చేసాం. మనసులో శివాని స్మరించుకొని వచ్చేసాం అనమాట. దర్శనానికి 3-4 అవర్స్ పడుతుంది. ఇంకా అంత ఓపిక లేదు ఆ తొక్కిసలాట్లో, ఇంకా వల్ల కాదనేసి రిటర్న్ అయితే అయ్యాం. దండం అయితే పెట్టుకున్నాము, రిటర్న్ అయ్యాము. ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం అక్కడ కొంచెం వీలున్న చోట అయితే మీకు వీడియో షూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అసలు ఎంత పెద్ద ప్లేసు. నేను చాలా వీడియోలు కూడా చేశాను అంతకుముందు. ఆ వీడియోలో అయితే ఆ టెంపుల్ కనిపించింది. ఇక్కడ బెలూన్స్ అని, ఉలెన్ డాల్స్ ఉంటాయి కదా, ఆ డాల్స్ అవన్నీ కూడా కొంచెం ఏంటంటే జనం తక్కువ ఉన్న చోట వీడియో షూట్ చేశాను. తిరిగి ఇంటికి రిటర్న్ అయితే అవుతున్నాం. మళ్ళీ మా వాళ్ళు అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళారు. డిన్నర్ చేయమంటే చేయలేదన్నమాట. ఇంకా నేను రాగానే ఎక్కడెక్కడ తీసేసి పెట్టేశాను.